గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను నా నోట్తో ఏంటి రంగి, ఏంటిది? మీరనుకున్నారు బాబు. నన్ను అనుకోలేదా? ఎవరిని అనుకున్నా? పొండి బాబు. ఆ కొంకరలు తిరగడం మానేసి ఎవరిని అనుకున్నావు చెప్పా. వెళ్ళి నీ పని చూసుకోపా. కాఫీ చాలా బాగుంది. ఏంటి ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటి? మన పెళ్ళైన మొదటి రోజులు. చాలా పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకోండి. రే బలరాం, ఇట్రా. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రొమాంటిక్ సీన్ జరుగుతున్నాయి. అదే పెళ్లి పటాకులు కానివ్వండి కదా. ఇలాంటి విషయాలు నాకేం తెలుసు? ఎలా అవుతాయిరా? మనం చూసిన పిల్లేమో వీడికి నచ్చదు, వీడు చూసిన పిల్లకేమో వీడు నచ్చడు. ముదిరిపోయిన బెండకాయలా తయారయ్యాడు. అన్నాను జాతక ప్రభావం. ఏడ్చావులే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ముగ్గురు బానే ఉన్నారన్నయ్య. మన తాత కొంచెం అటు ఇటుగా ఉంటారు. సాహద్దే ఉంది మరిది గారు. పిల్లాడి గుణగణాలు అవి కావాలి కానీ లేకపోతే నా బతుకు కూడా నా కూతురు బతుకులు. ఏమైంది తమరికి ఇప్పుడు? రంగి నాకు ఆపుతావా? ఆపేసేయ్. మన పురోహితుడి కబురు చేయి. కాస్త అమ్మాయి జాతకం అది చూపించాలి కదా. వెళ్ళొచ్చానన్నయ్య. తన జాతకం చూపించుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళాడట. రాగానే పంపిస్తానంది వాళ్ళ ఆవిడ. భగవంతుడి దయ వల్ల మన చిన్నారికి మంచి సంబంధం కుదిరితే అదే రోజు నీ పెళ్లి చేసేస్తామయ్యా. పాపం ఆ సిగ్గు చూడండి ఎంత లేతగా ఉందో. వయసు ముదిరినా చాలా మంచి సంబంధం అండి. ఇక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు 5 minutes ఇక్కడ ఉండాలి. ఏంటనుక మీ బాస్ ఏడి? చాలా మంచి సంబంధం వచ్చింది. ఊరుకోండి, ఇంతకీ మా బాస్ కి ఈ జన్మలో పెళ్ళవుతుందంటారా? భలే వారి అమ్మాయికి 40. 40? 40లో ఉండదండి, జస్ట్ 30-32లోనే ఉంటుంది. పెళ్ళైన 2 నెలలకి భర్త పోయాడు. అప్పటి నుంచి పాప ఒంటరిగానే ఉంటుంది. మీకోసమే ఉంచాను. కానీ నిన్ననే పక్కింటి వాడితో లేచిపోయింది. ఈ ముగ్గురు కుర్రాళ్ళ జాతకాలు గోత్రాలతో సహా అర్జెంట్ గా డీటెయిల్స్ కావాలి. చిచ్చి, ఇదేంటి? అయినా చూసే వరకు బాగోదు. అమ్మాయిలు దొరకరు ఏంటి? మనోవేదన గురయ్యి సెక్స్ మార్కెట్ చేయించుకున్నారు ఏంటి? చీచి, అది కాదండి. మా బాస్ వాళ్ళ ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని ఈ ముగ్గురు ప్రేమిస్తున్నారు. అందువల్ల రేపు మధ్యాహ్నం లోపల ఈ ముగ్గురు కుర్రాల డీటెయిల్స్ నాకు కావాలి. ఎందుకంటే రేపు జ్యోతిష్కుడు వస్తున్నాడు. అలాగేనండి, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ అండి, రేపు కలుస్తాను. వాటి మట్టి తెచ్చావురా, ఒళ్ళంతా ఒకటే కప్పరంగా ఉంది. నేను అందంగా తయారయ్యానని కుళ్ళుకొని చస్తున్నావురా నువ్వు. నీ వేషం నా కోసం కాదు. నాకు తెలుసులేరా, నేను వేషం వేసుకుంది అమ్మాయిల కోసం. ముందు వాడిని నన్ను అమ్మాయి నన్ను నమ్మాలిగా. అందుకే నేను తడుపులు లేస్తూ నేను టెంప్ చేస్తున్నాను రా. నన్ను టెంప్ చేస్తే నీకు ఒరిగేదేంట్రా? ఆ ట్రైల్స్ ఏదో అమ్మాయిల మీద చూపించు. యూ సిల్లీ బాయ్. పిల్ల అదిరింది. ఓ ట్రైల్ వేస్తే పోలా? ఓ పాపా, సరిగ్గా ఎంత అందంగా ఉందో. అమ్మాయిల కోసం చేతి చేస్తుంటే ఈ సైకిల్ అమ్మాయిని ఆశపడుతుంది. నవ్వంటే నాకు ఇష్టం. బాబు
ఎంత స్పీడ్కి వస్తున్నాడు రా మీరు మర్చిపోతే అబ్బాయి అందమైన అమ్మాయిని తీసుకురా అంత స్పీడ్కి వెళ్తాయండి చెప్పు నేను తీసుకెళ్తా నాలా ఒకటి సైడ్ కొడుతున్నావు పిచ్చపిచ్చగా ఉందా ఒరేయ్ నీకు అమ్మాయి కావాలరా సరే నువ్వు గట్టిగా పట్టు మరి పని చెప్తా అయ్యో బాబాయ్. ఏమై వస్తుందరా కొంచెం కాఫీ పట్టుకురా ఎక్కడరా బయటికి బయటికి అని తెలుసు అదే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా ఏం అది ఇప్పుడు అంత అవసరమా అబ్బబ్బా ఏంటండి ఇది మీరిద్దరు తండ్రి కొడుకులా కనబట్లేదు బద్ద శత్రువులా అనిపిస్తున్నారు. నువ్వు ఇలా నగేశ్వర బట్టి వీడు ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం కమ్ములిగిందండి? మునిగిందని కాదు నా బాధ ముంచుతాడేమోనని. సర్లే ముందు కాఫీ తాగండి. వాడు చూస్తే ఎలా నువ్వు చూస్తే ఎలా? ఉషా ఉషా మీరైంది ఇంకా లేగలేదు. ఉషా ఉషా ఏం దీనికి? ఉషా ఏ ఉషా ఏంటే పిచ్చిగడి పట్టిందా? మంచమంతా అట్టుడు తొలుతున్నావు. మమ్మీ అది సరే సర్లే ఇదిగో కాఫీ తాగి రెడీ అవ్వు. అలాగే మమ్మీ. ఇంకా ఇక్కడ చదువుతున్నావేంటే? అవతల బోర్డు పనులున్నాయి త్వరగా కానీ. పేపర్ చదివించి వాళ్ళే గాని కాఫీ తీసుకోండి. ఏమిటోయ్ పొద్దున్నే సనుగుడు మొదలెట్టావు? మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించే? దేని గురించి ఏంటి? మన అమ్మాయి గురించి. అమ్మాయి గురించా? ఏమైంది? ఏమైందంటారేంటండి? దాని పెళ్లి గురించి ఏం ఆలోచించరా? నీ మొహం అప్పుడే దానికి పెళ్ళంటే? అది ఇంకా మీకు చిన్న పిల్ల కిందే కనిపిస్తుంది. దానికి పెళ్లిడొచ్చిందండి. చదివింది చాలు కానీ మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం. మీ తమ్ముడికా? చిచి ఏ మా తమ్ముడికి ఏం తక్కువ? తక్కువే లేదు.
అన్నీ ఎక్కువే. వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. ఉద్యోగం మంచిదే, కానీ మనిషే మంచివాడు కాదు. ఒట్టి పనికి మాలిన వ్యర్థమా. అదిగో ఆ మాటలే అనొద్దంటున్నాను. మీ కూతురు కాకపోతే మా తమ్ముడికి వేరే పిల్ల దొరకదా? అది పెళ్లి కదా. ఏం డాడీ, అమ్మ తమ్ముడు పెళ్లి అంటుంది. ఏం లేదమ్మా, మీ అమ్మ నీకు పెళ్లి చేయమంటుంది. అది వాళ్ళ తమ్ముడితోనంట. చూసారా, దానికి కూడా ఇష్టమే. ఏం మాట్లాడకుండా వెళ్తుంది. అది వెళ్ళింది ఇష్టంతో కాదు, ఇష్టం లేక. మీ తండ్రి కూతుళ్ళ ఇష్టాలతో నాకు పని లేదు. దాని పెళ్లి నేను చేస్తాను. అది నాకు కూతురే. సరే సరే, పెళ్లి తర్వాత చేద్దు గాని త్వరగా టిఫిన్ రెడీ చేయి. నాకు ఆఫీసుకి టైం అవుతుంది. ఏంటి శ్రీధర్, ఎప్పుడు లేటేనా? నీకు తెలుసు కదరా, నా ఆలస్యానికి ఒక కారణం ఉంటుందని. ఈ రోజు ఏంటి? చందమామ లాంటి నీకోసం గులాబీ పూలు తెద్దామని పొద్దున్నే లేచి ముజాంజాహి మార్కెట్కి వెళ్ళాను. కానీ అక్కడ స్టాక్ రాలేదని చెప్పారు. అంటే దొరకలేదా? నేను వదులుతానా? అమీర్పేట వెళ్ళాను. అక్కడ దొరుకుంటాయి. బెళ్ళక్ వాళ్ళకు కూడా అదే మార్కెట్ నుంచి వస్తాయంట. దొరకలేదా? నేను ఊరుకుంటానా చెప్పు? పంజాగుట్ వెళ్ళాను. ఇక్కడ దొరుకుంటాయి. లేదురా, సేమ్ ప్రాబ్లం. ఫోన్లే, దొరకపోతేనే నువ్వు వచ్చావుగా. నో 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 నో, ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా నీ విషయంలో కాంప్రమైజ్ అవును. అందుకని మా పక్కింటి పెరట్లోకి వెళ్ళి నీకోసం కోసుకొచ్చా గులాబీ పువ్వు. యూనో, నీకోసం కవిత కూడా రాశాను. రియల్లీ? అందరిలోకి డిఫరెంట్ గా ఉంటావు నువ్వు, గులాబీ పువ్వులా ఉంటుంది నీ నవ్వు, అందుకే నువ్వంటే నాకు లవ్వు, ఎవరూ చూడకుండా ఓ ముద్దివ్వు. యు నాటి. ఏం జరిగింది? పక్కింటి పెరట్లో కదా కుక్కెంట పడింది. తప్పించుకునేసరికి నీకేం కాలేదుగా? ఇవన్నీ కామన్ రా. నీకోసం చాలా చేయాలనుకుంటున్నా, కానీ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉంటే ఓనర్ రెంట్ అంటాడు, కిందికొస్తే కిరాణా వాడు ఖాతా అంటాడు. ఏం చేయండిరా, అన్ని ప్రాబ్లమ్సే. ప్రతిసారి ఇలా డబ్బులు తీసుకోవడం. ఏం మాట్లాడుతున్నావు? నీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటా? కాదనుకో, కానీ ప్రతిసారి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నాకు జాబ్ రాని నీ మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తా. కాదనకుండా తీసుకోవాలి, ఓకేనా? సరే. ఐ లవ్ యూ నందిని. హలో, అయ్యమ్మ మ్యారేజ్ బ్యూరో. అదే పని మీద ఉన్నామండి. మీ తాలూకా మనుషులు ఎవరినైనా పంపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తాం. ఉంటానండి.
శ్రవణ్ అప్పుడే నిద్రేట్రా ఇలారా. అలిసిపోయింది డాడీ, నిద్ర వస్తుంది, ప్లీజ్ నన్ను వదిలేసే. రేయ్ త్వరగా వచ్చి ఒక పెగ్గేరా. డాడీ నాకు డౌట్, నీకు నేను కొడుకునేనా అంటావు అంతేగా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు డాడీ? నీకు నేను తండ్రిని కాబట్టి. కొడుకు చేత ఇలాంటి అర్థమైన పనులు చేస్తే నరకానికి పోతావు. పర్వాలేదు, తండ్రికి సేవ చేస్తున్నావుగా, స్వర్గానికే పోతావులే. ఊరికే నన్ను ఇలా దెబ్బకపోతే ఈ పనులన్నీ పని వాళ్ళతో చేయించుకోవచ్చు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు చూసినా బాగుంటుంది. నిజాలు ఎక్కువగా చెప్తే నీ జీతం కట్, జాగ్రత్త. సర్లే తాగి త్వరగా పడుకో, ఉదయాన్నే లేచి ఆ వెదవ జాగింగ్కి వెళ్ళాలిగా. నా మీద కుట్ర పడుతున్నావా? టోటల్ గా నీ జీతం కట్. నువ్వు జీతం కట్ చేసినా పర్లేదు, రేపు నీతో పాటు నేను జాగింగ్కి వస్తున్నా. ఎందుకు? ఎందుకంటే తండ్రికి సేవ చేసుకున్నావని. చాలే నాన్న, 3 రౌండ్లు అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది. మీ అమ్మకి 3 ముళ్ళు వేసేటప్పుడే 3 కొట్టేశా. వెధవా, 3 ఆఫ్టర్ రా. 3 పడితేనే నాకు 3 వస్తుంది. 3 అయింది నాన్న, వెళ్ళి పడుకో. మ్మ్. స్టడీ. ప్రియ ఏం చేస్తుందో ఏమిటో, హాయిగా రగ్గు కప్పుకొని పడుకొని ఉంటుంది. వెధవా, వేసవి కాలంలో రగ్గేంట్రా? ప్రియకు దోమలు కుడుతున్నాయి. టాప్ టైమ్స్ వెలిగించుకుందో లేదు, కనీసం దోమగానైనా పుట్టుంటే బాగుండేది. ఎందుకు? దాని రక్తం తాగేటానికే? రేపే ఫ్రెండ్షిప్ డే, జాగింగ్ లో మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. రేపే ప్రియను కలుస్తా.